ఏ దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలని అలా మొత్తం తొలగించడానికి మొత్తం హస్తిపురం జనం, హస్తినాపురం అనకూడదు, హస్తిపురం దాని పేరు, హస్తిపురంలో ఉండే అందరూ చూస్తుండగా అలాంటి ఘోర అవమానం పతివ్రత అయినటువంటి ఆమెకు, అంతేకాక మనందరిలా పుట్టకుండా అయోనిజ అయి అగ్నిలోంచి అలా పైకి అలా చూస్తుండగా ఉద్భవించినటువంటి ఏ ద్రౌపది ఉందో ఆమెకి ఇట్లాంటి అవమానాన్ని వాడు చేస్తూ ఉంటే మహానుభావుడైనటువంటి కృష్ణుడు అలా చేతితో వస్త్రాలని ఆ నిండు సభలో ప్రదానం చేసి ఆమె మాన సంరక్షణాన్ని చేశాడు. అంతేకాదు కృష్ణుణ్ణి, భీష్ముణ్ణి, ధర్మరాజుని, మిగిలినటువంటి మహానుభావుల్ని అందరినీ కూడా రాజసూయ యాగ సభని ధర్మరాజు 4 దిక్కులా ఉండేటటువంటి రాజుల్ని జయించిన కారణంగా చేస్తూ ఉంటే శిశుపాలుడు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే తన చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని పంపించి నిండు సభలో తలని తరిగేశాడు. ఇదే కృష్ణుడు భగవంతుడు కాబట్టి ఆయనకి చేయి లేదు అని అనుకోకూడదు. పాతాళ లోకం నుండి పై లోకమైనటువంటి సత్యలోకం వరకు ఎవరు ఎక్కడ ఆర్తితో పిలిచినా అంత దూరం పంపించగలిగినటువంటి దీర్ఘబాహు, పెద్ద నిడిపైన చేతులు కలిగినటువంటి వాడు భగవంతుడు. అంచేత ఆయనకి చేతులు ఉండాల్సిన అవసరం లేదు. గమ్మత్తుగా ఉంది. మరి అయితే చెక్క విగ్రహాలు ఏమిటి? ఓ వ్యక్తి, భక్తుడమైనటువంటి నువ్వు, భక్తురాలివైన నువ్వు నన్ను చూడడానికి వచ్చావు, అయ్యో చెక్క విగ్రహాలు ఏమిటి అనుకుంటున్నావా? నీది చెక్క విగ్రహమే. చెక్కకి కొన్నాళ్ళు అయిన తర్వాత బీటలు తీయడం ఉంటుంది. అలాగే నీ శరీరానికి కూడా వయస్సు పెరిగిన తర్వాత చర్మం ముడతలు పడడం సాగుతుంది. చెక్కకి లోపల బుగులుతనం ఏర్పడుతుంది, తెల్లగా పసుపచ్చగా పొడి ఒకటి రాలుతూ ఉంటుంది. శరీరంలో ఉండే ఆ దృఢత్వం కోల్పోతున్నావు అని. అదే తిరిగా వృద్ధాప్యం వస్తున్నటువంటి సందర్భంలో శరీరంలో ఉండే శక్తి తగ్గి వేగంగా నడవలేడు, బుద్ధితో విశేషంగా ఆలోచించలేడు, అనుక్షణం భయంగా జీవిస్తూ ఉంటాడు. శరీరం సడలిపోతూ ఉంటే అయ్యో అని బాధపడుతూ ఉంటాడు. నా చెక్క శరీరం నీకు ఈ ఉపదేశాన్ని ఇస్తుంది. మరో విశేషం, నేను కొత్తగా విగ్రహం అయినటువంటి సందర్భంలో అది పూసి ఇది పూసి ఈ రంగు ఆ రంగు పూసి అమోఘంగా చేశావు. నన్ను అనేకమైనటువంటి ఆకర్షణలకి గురి అయినటువంటి నన్ను ఎంతో ఆనందంతో నమస్కరించావు. నువ్వు కూడా వయసులో ఉన్నప్పుడు శరీరానికి అది పూసి ఇది పూసి ఈ వస్తువు ఆ వస్తువు పరిమళ జలాన్ని అన్నింటినీ పూసుకుని ఎంతో ఆనందపడ్డావే. ఇప్పుడు నేను ఏ విధంగా చెక్కతో ఉన్నానో అలాగే నువ్వు కూడా ముందునాటికి అవుతావు. కాబట్టి ఈ శరీరం గట్టిగా ఉన్నటువంటి కాలంలోనే దాన ధర్మాలు కానీ, అన్న సంతర్పణలు కానీ, జపధ్యానాలు కానీ, 10 మందికి చేయదలిసినటువంటి సహాయాలు కానీ చేసుకోవే అని తెలియచేస్తాయి ఆ చెక్క విగ్రహాలు. ఎంత గొప్పగా ఉందో చూడండి. మరి ఇంకో విశేషం ఉంది ఇక్కడ. ఎక్కడైనా సరే మహానుభావుడు ఎవరైనా సరే దైవం ఊరు ఏగింపు అంటే ఊరు ఎరిగింపు, ఊరంతటికీ తెలియజేయడం కోసం తీసుకుపోతే చీకటి పడడం సరే తెల్లవారుజాములోగా మళ్ళీ ఆలయంలోనికి వచ్చేస్తాయి. ఎక్కడైనా సరే ఏ దైవ విగ్రహాలైనా. కానీ ఇక్కడ బయలుదేరినటువంటి విగ్రహాలు 11వ రోజు కానీ మళ్ళీ తిరిగి రావు. చిత్రం కాదు? ఎందుకు ఇలా వస్తాయి? ఓ వ్యక్తి, నువ్వు నీ తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత 9 నెలల కాలం అంటే 9 రాత్రుల కాలం అక్కడ ఉండిపోయి 10వ నెలలో బయటపడ్డావు. అంటే 10వ రోజున నువ్వు వచ్చావు. నేను అంతే, బయలుదేరిన రోజు కాక ఆ 10వ రోజున నేను తిరిగి వచ్చాను. నీకు నేను ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను, బాగా గుర్తుంచుకో.
మేము ముగ్గురం ఇక్కడ నిలబడ్డాం. ఈ పక్కన బలభద్రుడు, ఆ పక్కన జగన్నాథుడు, మధ్యలో సుభద్ర. మేం చిన్నప్పటి నుండి ఇలాగే కలిసినాం. అదిగో ఆ అన్నైనటువంటి బలభద్రుడు, అన్నైనటువంటి జగన్నాథుడు, మధ్యలో సోదరుని నేనున్నా. అన్నదమ్ముల సంబంధం చెల్లెలితో ఇంత అనుబంధంతో ఇంత గట్టిగా ఉండాలి. వివాహం అయిపోయిన తర్వాత ఎవరి సంసారాలు వాళ్ళకు వచ్చేసి ఎవరి అత్తారిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పుట్టింట్లో కలుసుకున్నప్పుడు ఇలాగే కలుసుకోవాలి. ఈ అనుబంధం శాశ్వతంగా ఉండేలా రక్షించుకుంటూ ఉండాలని భగవంతుడు తెలియచేస్తున్నాడు. ఇవాళ మా అన్నయ్యతో నేను మాట్లాడను, మా చెల్లెలికి నాకు పడదు, మా అక్కంటే నాకు అసహ్యం. ఇట్లాంటి మాటలు ఎందుకు వింటున్నాం అంటే ఇట్లాంటి ఆలయాలకి వెళ్ళి ఈ విధమైనటువంటి ఉపదేశాన్ని ఆ దేవతల్ని చూసి మనం పొందడం లేదు కాబట్టి అనుమానం ఏమాత్రం లేదు. ఇంతటి దేవ ఆలయం బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటే ఒక్కసారి ఆ పైనుండేటటువంటి శిరోభాగాన్ని చూస్తే, శిరోభాగం అంటే ఆ పైనుండేటటువంటి శీర్ష భాగాన్ని చూస్తే వెండి ఇటుకలతో తాపడం చేయబడి కనిపిస్తుంది. ఈ మందిరం పైభాగం వెండి ఇటుకలు. ఎంత ధనవంతుడా దైవం! వెండి ఇటుకలతో కట్టారా? మరమ్మతు చేసేటటువంటి సందర్భంలో వెండి ఇటుకలు పైనుంచి పడుతున్నాయనేటటువంటి ఆ యథార్థాన్ని గమనించి పెద్దవైనటువంటి ఇనుప తీగలతో అవి పడిపోకుండా ఉండేలా గట్టిగా నిర్మింపజేశారు. మళ్ళీ పునర్నిర్మాణ కాలంలో అంతటి ధనవంతుడు ఆయన. ఈ సాత్విక మందిరం అని అనుకున్నామే, ఈ సాత్విక మందిరానికి ఎడమ పక్కన మనకి ఏం కనిపిస్తుంది? ముక్తి మండపం కనిపిస్తుంది. అంటే ఏ దేవుడు ఉంటాడు అక్కడ? ఏ దేవుడు ఉండడు. ఏ దైవానికి సంబంధించినటువంటి సర్వ రహస్యాలు, ఏ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన సర్వ విశేషాలు అన్నీ ఒక దాంట్లో వేద అనేటటువంటి పేరు కలిగిన ఆ పదంలో ఇమిడి ఉన్నాయో అటువంటి వేదం నిరంతరం పఠింపబడుతూ గానం చేయబడుతూ ఉండే ఆ వేదాలు చదివేటటువంటి వ్యక్తులు, మహానుభావులు, తమ జీవితం మొత్తం ఈ వేదంకే అంకితం చేసినటువంటి మహానుభావులు కూర్చుని వేదగానం చేసేటటువంటి ఆ మందిరాన్ని ముక్తి మండపం అంటారు. వేదం ద్వారానే ముక్తి లభిస్తుంది అని. మనం ఎంత దురదృష్టవంతులం, ఈ మధ్య అదృష్టవంతులం అంటే 72 నేటి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఒకప్పుడు విశ్వవిద్యాలయాల్లో బోధింపబడుతూ ఉంటే ఆ విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా అప్రాచ్యులైనటువంటి ఆంగ్లేయులు ముయించేసి ఆ విజ్ఞానాన్నంతటినీ వాళ్ళ దేశానికి తరలించుకుని పోయి అవన్నీ వాళ్ళ భాషలో తర్జుమా చేయించుకుని సిగ్గులేక వాళ్ళ పేర్లు పెట్టుకుని, ఇదిగో దీన్ని మార్కనే కనుక్కున్నాడు, దీన్ని జేమ్స్ వాట్ కనుక్కున్నాడు, దీన్ని లూయి పాస్చర్ కనుక్కున్నాడు, దీన్ని ఇంకో అప్రాచ్యుడు కనుక్కున్నాడని వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. మన హిందూ పండితులు సిగ్గులేదు వాళ్ళకి. మనం చెప్పిన వాటిని వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, పోనీ వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అని ఉదాసీనంగా చూసుకోవడంతో ఇన్నాళ్ళు మన ఈ రోజున్నటువంటి విజ్ఞాన శాస్త్రాలకి మూలమైనటువంటి ఆ మహర్షులు చెప్పే మొత్తం విజ్ఞానం అంతా కొల్లగొట్టుకుపోయింది. ఎంత దురదృష్టవంతులం! ఈ వచ్చే మనకి ఈ విశేషం తెలిసి మన గొప్పదనం అర్థమై ఇప్పుడిప్పుడు కళ్ళని తెరుస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా కళ్ళు తెరవనటువంటి మూర్ఖులు, కళ్ళు లేని కబోదులు, అదే ఇవన్నీ అప్రాచ్యులైన ఆంగ్లేయులు చెప్పినవే మనకేం రాదు అని దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు. ఆలోచించి చూడండి, ఎంత నేరమో ఎంత ఘోరమో గమనించండి. అక్కడ ముక్తి మండపం కనిపిస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి దైవాలని దర్శించిన తర్వాత అమాంతంగా ఆ దైవానికి నైవేద్యం పెట్టబడ్డటువంటి ఏ పెద్దదైనటువంటి ప్రసాదపు గిన్నె ఉంటుందో అది తీసుకొస్తూ ఉంటాడు అక్కడుండే అర్చకుడు. ఎవరి మటుకు వాళ్ళు దాంట్లో చేయబెట్టేసి తినేస్తూ ఉంటారు. ఎంగిలి ఏమాత్రం పాటింపబడదు అక్కడ. అలా నోట్లో పెట్టుకోవడం, తినేయడం, మళ్ళీ ఆ గిన్నెలో చేయబెట్టేయడం. ఇదేమిటి? బాగా గమనించండి.
భగవంతుడికి మనందరం కూడా సంతానం పిల్లలతో సమానం. అమ్మ చక్కనైనటువంటి తినుబండారాన్ని తెచ్చేస్తే పిల్లలు ఆ తినాలనేటటువంటి ఆతృతతో దాంట్లో చేపెట్టేస్తారు, తినేస్తుంటారు, మళ్ళీ చేపెట్టేస్తారు. రే తప్పురా అని తల్లి కొద్దిగా వాళ్ళని మందలించిన తర్వాత ఆగుతారు తప్ప అందరూ తినేస్తారు. భగవంతుడు చెప్తాడు, మీరందరూ నా సంతానం రా, అంచేత ఇలా తెస్తూ ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని చక్కగా మీరు స్వీకరించండి అని చెప్తాడు. అంచేతనే సర్వం జగన్నాథం అని తెలుగులో మాట ఉంది. అంటే వీళ్ళకి ఈ పదార్థం ఆ పదార్థం విస్తరి వడ్డింపు ఏం కాదు, ఎవరికి కావాల్సింది ఎంతైనా తినేయండి. ఈ దైవానికి నమస్కరించుకుని ఆ ముగ్గురికి సంబంధించిన స్తోత్రాలని శ్లోకాలని కాసేపు చదువుకుని ఒక్కసారి కొద్దిగా అలా ఆలయంలోనే కుడివైపుకి అడుగు వేసి మెట్లు దిగితే ఆనంద బజార్ అని కనిపిస్తుంది.